అరే అన్నీ అయిపోయినాయి, ఈ నమ్ముకొని దా వచ్చేసి తినేసి పుల్లయ్య తీయనా? తీయనా? వద్దు పుల్లయ్య కావాలి. అన్న మాడికాయలు ఎట్లా? 10కి 3 అన్నా? తీయ పుల్ల. అరే ఇంతకుముందు కూడా పుల్లయ్య అడిగిందిగా. పుల్లయ్యనా? తీయ కావాలి. అరే ఏమైందిరా ఇంకేం అమ్మలేవు? అరే ఏందన్నా తీయ ఆడితే పుల్ల ఆడుతురు, పుల్ల ఆడితే తీయ ఆడుతురు. అరే జా ఇవన్నీ అక్కడ ఇక్కడ పెట్టు. ఎందుకన్నా? పెట్టి చెప్తా. 2 కిలోలు మామిడికాయలు లేవా? అరే తీయ అని పుల్ల అని అడుగుతలేడు అన్న తీయ పుల్ల అడిగిండు. ఇప్పుడు ఈ తే ఈ పుల్లయ్య ఏవి కావాలి? ఈ తే ఈ పుల్లయ్య ఏవి కావాలి? తీయ వచ్చేసి 100 రూపాయలు ఇవ్వనా? అన్న పుల్లయ్య మామిడికాయలు ఉన్నాయన్నా? ఇవి అవేనా? ఇచ్చేసాను. అన్న అన్నీ ఒకటే అన్న అట్లీస్ట్ నువ్వు. అరే అలాగ తెలుసారా ఈ పుల్లైతే అని సపరేట్ వేయాలి, ఇవి తీయ పుల్లే అనాలి ఇచ్చేసేయాలి. అరే అలాగ తెలుసారా ఈ పుల్లైతే అని సపరేట్ వేయాలి, ఇవి తీయ పుల్లే అనాలి ఇచ్చేసేయాలి. ఆడపిల్లలు అట్లుండర్రా. మీ అమ్మ లెక్కున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. డాడీ నీకు మార్కెట్ లో బేబ్స్ ఎట్లున్నారో మినిమం ఐడియా కూడా లేదు. నువ్వు మాట్లాడకు. నువ్వు అమ్మ సొంత అమ్మాయిలు లేరు, బయట అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. వీడింత ఇక మారు. ఇది పెద్ద బండి చిన్న బండి స్కూటీలు టీవీఎస్ లో కొడక. ఈ పెద్ద బండి డిస్కవర్ 125 బస్సులకు పట్టేది, ఇది 2 వీలర్లకు పట్టేది రా, బండ్లకు పట్టేది. ఎందుకు రా బండి నాది నువ్వు పట్రా కొడక. మోసం చేద్దాం 70 రూపాయలు పట్టి 65 రూపాయలు పట్టు ఎంత మిగిలిస్తున్నామనే అది పట్టు. అది పట్టే బండి చెడిపోతుంది. ఎదురు బండి నాది నువ్వు పట్రా నేను ఎత్తున్నా కదా. డీజిల్ అది పట్టు, డీజిల్ అది పట్టు. పట్టిన తర్వాత బండి చెడిపోయినాక ఇటుకు వచ్చినావు అనుకో కాలు ఎరగొడతా. ఎందుకు రాను రా కొడక, ఎందుకు రాను రా కొడక. ఏమనుకుంటున్నా లెక్క ఊరికి వస్తుంది 100 రూపాయలు కొడక. తో తీస్తాటే ఎదురు బండి ఎవరు నీది? ఈ బండి చేసి ఎవరు నీది?